అందరికీ నమస్కారం. గత కొద్ది కాలంగా ఇంకా నందిగం రాణి వ్యవహారం మీద వీడియోలు చేయడం ఆపేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల దృష్ట్యా వీడియో చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే నందిగం రాణి మీద నా చివరి వీడియో కావాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొద్ది కాలంగా మా స్కూల్ భవనాల దగ్గరికి వందలాదిగా నందిగం రాణి శ్రేయోభిలాషులు వస్తున్నారు. అదే అప్పులోళ్ళు. కొంతమంది వేలల్లో, కొంతమంది లక్షల్లో, ఇంకొంతమంది కోట్లల్లో బకాయిలు ఉన్నారని చెప్పి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు మా దగ్గర. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర, వ్యాపారుల దగ్గర, అలాగే ఫైనాన్స్ వాళ్ళ దగ్గర, అధ్యాపకుల దగ్గర, ఆఖరికి బ్రతుకు జీవిడా అంటూ ఆకుకూరలు అమ్ముకునే ఒక మహిళ దగ్గర కూడా 150 రూపాయలు బకాయి పెట్టి ఆమెను చాలాసార్లు తిప్పిన కథ ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. మా దగ్గర కాజేసింది 35 కోట్లు, జనాల దగ్గర లక్షలు కాజేసింది. చివరికి పొట్టకూటి చేత పట్టుకొని వచ్చిన అధ్యాపకుల దగ్గర కూడా లక్షల్లో బకాయిలు పెట్టి వాళ్ళ కొంపలు కూల్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మధ్య నిన్ననే 2 వ్యక్తులు మాకు నందిగం రాణి వారి కుటుంబ సభ్యుల నుంచి 59 లక్షలు బకాయిలు రావాలని చెప్పి మా దగ్గరకు వచ్చారు. దాదాపు 2 గంటల సేపు వాళ్ళని సముదాయించి బయటకు పంపించే ప్రయత్నం చేశాం. ఎందుకంటే మేము 35 కోట్లు, వాళ్ళు 59 లక్షలు, ఇలాగే బాధితులు ఎంతోమంది. అయితే బాధితులారా, మా మిత్రులారా, ఇంకో చిన్న విన్నపం. ఏలూరులోని జేకే ప్యాలెస్లో నందిగం ధర్మరాజు అనే వ్యక్తి ఉన్నాడు. మీకు ఏమన్నా ఆశ ఉంటే, మీ డబ్బులు తిరిగి వస్తే అని ఆశ ఉంటే ఒక చివరి ప్రయత్నం చేయండి. జేకే ప్యాలెస్, ఏలూరు, నందిగం ధర్మరాజు. మొబైల్ నంబర్ 6303549787. నంబర్ మరొకసారి 6303549787. విద్యా వ్యవస్థని అడ్డుపెట్టుకొని విద్యని వ్యాపారం చేస్తూ చాలామంది దగ్గర సుమారు 100 కోట్లు పైనే కాజేసింది నందిగం రాణి. అయితే అవి డబ్బులు ఎక్కడికి పోయాయో, ఏమయ్యాయో ఆ పైనున్న భగవంతుడికే తెలియాలి. అయితే ఇప్పుడు మాదా 35 కోట్లు పైనే. బాధితులు వందల్లో వేలల్లో ముందుకొస్తున్నారు. మిత్రులారా, నాదో చిన్న విన్నపం. మేము కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్ అనే విద్యాసంస్థని స్థాపించి అడ్మిషన్లో, స్కూల్ ఓపెనింగ్ గురించి ఇలా చాలా సమస్యలతోటి మేము సతమతమవుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము విద్యార్థుల గురించి, వాళ్ళ బంగారు భవిష్యత్తు గురించి ఏదో చేయాలన్న తపనతో ముందుకెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఈ అప్పుల బాధలేంటి మాకు? దయచేసి మరొక్కసారి మీకు అందరికీ చిన్న విన్నపం. మీకు అడ్రస్ చెప్పాను. జేకే ప్యాలెస్, ఏలూరులో నందిగం రాజు, అధర్మరాజు అనే వ్యక్తి అక్కడ మీకు దొరుకుతాడు. దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళి మీ బాధ వెలబుచ్చుకోండి. ఏమైనా పరిష్కరిస్తాడేమో. అందరికీ నమస్కారం.